హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ 35 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట సన్ రైజర్స్ 20 ఓవర్లో 4 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువరాజ్ సింగ్ 62 విధ్వంసక ఇన్నింగ్స్తో సన్ రైజర్స్కు భారీ స్కోర్ అందించాడు. అనంతరం బెంగళూరు చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. కోహ్లీ, డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్ల సేవలు కోల్పోయిన బెంగళూరు హైదరాబాద్కు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. బెంగళూరు ప్రధాన ఆశ క్రిస్ గేల్. సగం స్కోరు వరకైనా గేల్ ఉంటే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చని ఆశించారు బెంగళూరు అభిమానులు. అందుకు తగ్గట్లే గేల్ మెరుపులతో ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆరంభంలో కొంచెం తడబడిన 3వ ఓవర్ నుంచి జూలు విదిలించాడు. దీనికి మన్దీప్ సింగ్ తోడైనట్లు కనిపించింది. బెంగళూరు ఇన్నింగ్స్ కు మంచి పునాది పడింది. అయితే కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన మొదటి ఓవర్లోనే మన్దీప్ ను బౌల్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే దీపక్ కూడా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి గేల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు కథ ముగిసినట్లు కనిపించింది. ఆ తర్వాత కొందరు కొద్దిగా ఆడారు, కానీ మిగతా వారు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. అభిమానుల అంచనాల నడుమ బరిలో దిగిన సన్ రైజర్స్ భారీ స్కోరుతో ఆకట్టుకుంది. టాస్ ఓడిన కెప్టెన్ వార్నర్ తక్కువ స్కోర్కే అవుట్ అయినా సన్ రైజర్స్ ఎక్కడా తగ్గలేదు. అర్ధ సెంచరీ దిశగా పయనిస్తున్న ధావన్ను బిన్నీ అవుట్ చేశాడు. హెన్రిక్స్ కు యువరాజ్ తోడవడంతో స్కోర్ బోర్డ్ మరింత జోరందుకుంది. 26 పరుగుల వద్ద లభించిన లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న యువరాజ్ చెలరేగిపోయాడు. అతడి మెరుపులతో సన్ రైజర్స్ 200 పరుగుల వైపు దూసుకెళ్లింది. హెన్రిక్స్ తో కలిసి 3వ వికెట్ కు 58 పరుగులు జోడించిన యువరాజ్ దీపక్ హుడాతో కలిసి 4వ వికెట్ కు 39 పరుగుల జత చేశాడు. చివర్లో కటింగ్స్ చేస్తూ 2 సిక్సర్లు బాది జట్టు స్కోర్ను 200 పరుగులు దాటించాడు. మొత్తానికి హైదరాబాద్ తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.